నడుచుకుంటూ రాగానే ముందు చూడండి మెట్లు ఉన్నాయి బైక్ ఎక్కడానికి. ఇక్కడ ఇటు పక్క ఇంకో మనోడు వరంగల్ శివ వచ్చిండనమాట ఫోర్ట్ చూడడానికి. హలో ఎవ్రీవన్. అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఫోర్ట్కి. ఇది వచ్చేసి పూణే దర్వాజా అంటారు అనమాట. అంటే పూణే సైడ్ నుంచి ఎంట్రీ అన్నట్టు. ఇంకొక డోర్ ఉంటుంది, అది ఇంకొక సైడ్ ఉంటుంది. మనం అక్కడ ఎంట్రీ వస్తాము. ఎంట్రీ వచ్చిన దగ్గర పైన ఇది వాచ్ టవర్ లాగా. మనం వచ్చింది ఇటు నుంచి అనమాట. ఈ రోడ్లో నుంచి లోపలికి వచ్చి ఎంట్రీ అయ్యి ఆ గేట్ పైకి వచ్చాము. మొత్తం ఆ గేట్లో నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి అట్లా పైకి పోవాలన్నమాట. దర్వాజాలు ఉన్నాయి. ఒకటేమో పూణే దర్వాజా, ఇంకోటేమో ఇంకోటి ఇందాక మనం ఎంటర్ అయింది పూణే దర్వాజా 1 అనమాట. ఇది వచ్చేసి పూణే దర్వాజా 2. అసలు పోవచ్చా? బాయ్ సాయి. గాలి మాత్రం మామూలుగా రాట్లా. మీరు చూడండి అక్కడ మనం అక్కడ నుంచి పెట్టుకుంటా ఈ ఫోటో ఇట్లుంటే పెద్ద పెద్ద ఇట్లా చూడు. ఒక చాటేమో సన్ ఉంటుంది, ఒక చాటేమో మబ్బులు ఉంటాయి. చూడండి అడవిలో ఉంది. చెత్తలో పడిపోవుడే. జారి పడతారని. అంటే ఆ రోజుల్లో రాత్రి పడిన ఇది ఒక రాక్ది హౌస్లా ఉందన్నమాట, రూమ్ లాగా. ఏంటి అనేది అయితే ఏం తెలియదు. ఇది కాకపోతే మొత్తం ప్యూర్ రాక్ అనమాట. లోపలికి వెళ్దాం ఇప్పుడు. ప్యూర్ రాక్ అనమాట. మొత్తం రాక్ అన్న సున్నం. ఇంకా ఆ టైంలో సున్నమే కదా. రీసెంట్లీ పెట్టుంటారు. 2 టవర్స్ అయితే ఉన్నాయి, కానీ మరి సిగ్నల్ అయితే నాకైతే రావట్లేదు. నాది ఎయిర్టెల్ రావట్లేదు. కాకపోతే ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫోర్ట్ మీద ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ అసలు మీరు చూసుకునే పని ఉండదు, తెచ్చుకునే పని ఉండదు. మొత్తం అట్లా దొరుకుతాయి అనమాట. ఇంకేది పడితే అది. ఇంకా పైకి వెళ్తే మీకు హోటల్స్ ఉంటాయి కొన్ని. తర్వాత ఇగో ఇది ఏంటి తాపే ఖానా అంట. అంటే ఏంటో నాకు తెలియదు, అది తాపే ఖానా. సో అది తాపే ఖానా అనమాట. తోఫ్ ఖానా అంటామా అది. తోఫ్ ఖానా అంటారా? అంటే ఏంటంటే తోఫ్ ఖానా అంటే మీనింగ్ పడదామా దాన్ని అయితే. గాడి మా అక్కడ వాటర్ బాటిల్ తీసుకొని స్నాక్స్ తిందాం.
అప్పుడు వాళ్ళైతే అప్పుడు ఈ కోటలు అయితే మనకి యుద్ధానికి వాడటం ఆ కాలంలో రాజులు. సో ఇది మనం వెళ్ళబోయేది ఏంటంటే గోడాచి పాగా అంటారంట. అంటే అప్పుడు యుద్ధంలో హార్సెస్ ఉండేవి కదా, వాటిని ఇక్కడ స్టోర్ చేసి వాటర్ ఫుడ్ పెట్టేవాళ్ళంట. ఎటు నుంచి ఎటుపోవాలో కూడా అర్థమవుతుంది బేసిక్గా. ఇదిగోండి వాటర్. వీటిలలో ఒక్కొక్కటి రూమ్లా ఉందన్నమాట. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క హార్స్ ఉండేది కావచ్చు. క్రేజీ. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుర్రం ఉండేది కావచ్చు కదా. సో ఏంటంటే మీకు అక్కడక్కడ పెద్ద పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్లా ఉన్నాయి అన్నమాట వాటర్కి. అది చూసారు కదా, దాంట్లో వాటర్ స్టోర్ చేసి పెట్టేవాళ్ళు. ఆర్కిటెక్చర్ మాత్రం అప్పట్లోనే చాలా బాగా కట్టారు అనమాట. అంటే గుర్రాలకి ఒక సెపరేట్ ప్లేసు, వాటికి ఫుడ్ కోసం ఒక సెపరేట్ ట్యాంక్ లాగా, వాటర్ కోసం సెపరేట్ ట్యాంక్ లాగా అట్లా. సో లోపలైతే 6-7 రూమ్స్ ఉన్నాయి. టోటల్గా ఒక 15-16 హార్సెస్ పట్టే కావచ్చు మరి దీంట్లో. అంటే మా ఎస్టిమేషన్ ప్రకారం ఇంకెక్కువే ఉండొచ్చు. ఓకే, నేను చెప్పాను కదా రెస్టారెంట్స్ హోటల్స్కి ఏమి ఇది లేదని, అవన్నీ హోటల్స్ అనమాట. మీకు ఏ ఫుడ్ కావాలన్నా దొరుకుతుంది బాగా. కాకపోతే ఇక్కడ వెరీ ఫేమస్ ఏంటంటే కాందా బజ్జీ, లేకపోతే మ్యాంగో అలాంటివి. ఏం చేస్తాం బ్రో? ఏమున్నాయి వాటర్ షుగర్ నీళ్ళు పోయినాయి తప్ప తీయాలి బయటకి. 1/2 లీటర్ నీళ్ళు పోయినాయి. ఫ్యామిలీస్ అయితే మస్తు అనిపిస్తుంది. అటుపోతే వాష్రూమ్స్ ఉంటాయి అన్నమాట. మంచిగా ఫుడ్ మస్తున్నది. ఏదో మార్కెట్లోకి వచ్చినట్టుంది కదా, తిరణాల్లోకి వచ్చినట్టుంది. లోక్ బాలగంగాధర్ తిలక్ స్టాచ్యూ. వాడు శివగాడు అనమాట. వీళ్ళంతా లోకల్ ఇక్కడ కలిసిర్రు ఫోర్ట్లో. ఇది రాజారాం సమాధికి రోడ్ ఇదనమాట. ఇందాక దాకా అయితే ఘోరంగా ఎండ ఉంది, ఘోరంగా ఉబ్బరించింది. ఇప్పుడు ఇంకా సడన్గా చూస్తే వర్షం అనమాట. మొత్తం ఫాగ్ అయిపోయి ఇంకా ఏం కనిపించట్లే. ఇంకా పైకి వెళ్ళినా కొంచెం ఇంకా కనిపించదో లేదో కూడా తెలియదు మాకు. సో ఇందాకైతే క్లియర్గా కనిపించింది అది. ఇంకా ఉన్నా కొంచెం అదంతా కేదార్నాథ్ టెంపుల్ అయినట్టు అవుతుంది. మొత్తం ఎటు చూసినా మంచే, అంటే ఫాగే. వీళ్ళంతా మన వాళ్ళు బీడ్ నుంచి అంట. మంచి స్క్రాచ్ ఉన్నారు. కర్ క్రేజీ అంటే మొత్తం మంచే, అంటే ఏం కనిపించట్లే. అక్కడికి వెళ్ళా వ్యూ కూడా ఏమవుతుందో తెలీదు. బాయ్స్ ఎటు పడితే అటు పోతున్నాం, ఏమవుతుందో. ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయి విజువల్స్ అయితే, బట్ స్టిల్ ఇంకా ఫాగీగా ఉన్నాయి. వీళ్ళు మామూలు కాలేజ్ స్టూడెంట్స్ అంట, కోతూరు నుంచి వచ్చారు, పుణె నుంచి. వ్యూస్ చూడండి, ఇప్పుడిప్పుడు క్లియర్ అవుతుంది. ఇప్పటివరకు అయితే మొత్తం బ్లాక్డే ఉండే, ఇప్పుడిప్పుడు క్లియర్ అవుతున్నాయి వ్యూస్ మొత్తం. ఇంకా నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ ట్రెక్ అయిపోయింది ఫోర్ట్ది. ఇంకొంచెం ముందుకు వెళ్తే కొంచెం ఉంటుంది, అక్కడ నుంచి ఎండిక.
మళ్ళీ కింద రావడమే. అది వచ్చేసి కడకోసల బ్యాక్ వాటర్స్ అనమాట. కడకోసల అని ఒక డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ది బ్యాక్ వాటర్స్ అవి. అది ఈ ఫోర్ట్ నుంచి కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే రాయగఢ్ ఫోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫోర్ట్కి ఎక్కితే కనుక మనకి ఆల్మోస్ట్ అన్ని ఫోర్ట్స్ కనిపిస్తాయి. డాంకీస్. అది లాస్ట్ వ్యూ అనమాట, లాస్ట్ వ్యూ పాయింట్. ఇదంతా శాంతం. ఇంకా పైన ఫోర్ట్ ఎక్కేసిన తర్వాత వ్యూ, గాలి అయితే ఘోరంగా వస్తుంది. నా ఆడియో ఎంతవరకు వినిపిస్తుందో కూడా నాకైతే తెలీదు. ఫస్ట్ టైం ట్రెక్ మహారాష్ట్రలో ఫోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా యాక్చువల్లీ ఇక్కడ కాదు అసలు వచ్చే ప్లాన్ లేకుండే మామూలుగా చెప్పిండు సినిమా మరి క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. న్యూ పీపుల్, న్యూ వైబ్స్ అండ్ హిస్టరీతో పాటు బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి ఈ లొకేషన్లో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మామా. ఇది కాకుండా ఇంకేమన్నా ఫోర్ట్ ట్రెక్ చేసావు మహారాష్ట్రలో చేయలేదు, ఒకే ఒక ట్రెక్ చేసిన. అది ఏంటంటే ముంబై దగ్గర కాళీవర్చ గణేష్ అని ఉంటుంది. ఆ ట్రెక్ చేసిన తర్వాత ఇదే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మా. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి ట్రెక్కింగ్ వీడియోస్ రాబోతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనల్ని గట్టిగా సపోర్ట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయండి, మనోడిని సబ్స్క్రైబ్ చేయండి. వరంగల్ శివ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో. తర్వాత వర్షం పడ్డది, మళ్ళీ ఇప్పుడు వెంటనే మొత్తం క్లియర్ అయిపోయింది. చూడండి మొత్తం కనిపిస్తుంది మీకు, ఆ వ్యాలీ అది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా వచ్చే గాలికి ఈ వాటర్ ఫ్లో దాగత్తుంది. చూడండి రివర్స్ వాటర్ ఫాల్ లా వస్తుంది గాలి ఆపోజిట్ లో వచ్చేసరికి. दूसरों को दे दिया था तो फिर क्या हुआ, शिवाजी महाराज बोले वो किला हमको चाहिए, ये बहुत अच्छा किला है, हमको यहाँ से सब दिखता है तो हमको ये किला चाहिए. हाँ, पहले ये दे दिया फिर वापस मतलब कुछ प्रॉब्लम था इसलिए दे दिया था. फिर बोले ये किला हमको चाहिए, तो तानाजी मालूसराय के उनके वॉरियर थे, उनको बोले कि ये किला हमें रिटर्न चाहिए. तो उनको बोले तो उनकी बेटी की शादी थी, तो वो बोले शादी पहले करो फिर लेते हैं. लेकिन तानाजी बोले हम ऐसा नहीं होगा, पहले किला लेके आएंगे और फिर शादी करेंगे. तो क्या वो आए जीतने के लिए किला, तो वो किला नहीं, उनको वो यहाँ डेथ हो गई. इसके लिए शिवाजी महाराज ने उनके नाम पर इस किले का नाम रख दिया और उनको शेर बोलते थे, उसका नाम श्रीनगर रख दिया. ఇది ఇంకా మొత్తం టాప్ పాయింట్ అనమాట. టాప్ పాయింట్ దగ్గర ఘోరంగా వస్తుంది గాలి. సో వాయిస్ నాకు తెలిసి అయితే వినిపించదు. సో దీని తర్వాత అటు పోవచ్చు, అక్కడ వరకు వెళ్ళొచ్చు నడుచుకుంటూ. అది ఇంకోటి అనమాట. ఇదేంటంటే ఇది ఇంకొక పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి నడుచుకుంటే ఈడ వరకు పోవాలి. కాకపోతే హైయెస్ట్ పాయింట్ వచ్చేసి ఇదే, అంటే హైట్లో ఉండేది. ఇగో మేఘాలు ఇట్లా పోతే నన్ను చూపించా కదా ఇంకొక పాయింట్ అని, అక్కడికి వెళ్ళడానికి ఇది అనమాట దారి, ఇట్లా పోవాలి. వాచ్ హోల్స్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కొన్నాయి అనమాట. ఫుడ్ కానీ డ్రింకింగ్ అని అయితే, అంటే వాటర్ ఏమన్నా జ్యూసెస్ కావాలంటే అలా డోకానే లేదు. మొత్తం స్టోన్స్ అనమాట. స్టోన్స్లో నుంచి నడుచుకుంటూ పోవడం. డిఫికల్టీ అంటే ఈజీ నుంచి మోడరేట్ అనుకోవచ్చు. అంటే కొత్త వాళ్ళకి అయితే మోడరేట్ అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీ. బాయ్ ఆగి చలో. ఇందాక టాప్ పాయింట్ ఉన్నది ఇదనమాట. ఇక్కడ నుంచి అంతా దిక్కుండా వచ్చినాం ఇట్లా. చూడు అడి కిందకి వేస్తే గాలికి పైకి వెళ్తుంది మనడు. పత్తర్ నయ్యాయి, అది చూడండి పైకి వెళ్ళిపోతుంది.
పెద్ద ఆకులు తీసుకొస్తున్నాడు అనమాట, అంటే మంచిగా కనిపిస్తుంది అని. मोबाइल मोबाइल डालो, मोबाइल जाएगा नीचे। हाँ ये डालो। తానాజీ మహారాజ్ వాళ్ళు ఇటు నుంచి వచ్చి ఫోర్ట్ని అటాక్ చేశారంట. ఈ వేలో వచ్చి ఇట్లా అటాక్ చేశారు. ప్యూర్ అడవితేనే అనమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం లాస్ట్కి. లాస్ట్ పాయింట్లో అయితే ఫోటోషూట్స్ మొత్తం తీసుకొని ఇంకా ఉల్టా అనమాట పైకి పోయి ఇంకా అవుట్ ఎగ్జిట్. అంటే ఇప్పుడు వేరే రూట్లో వెళ్తున్నాం. మేము వచ్చింది ఒక రూట్, ఇప్పుడు పైకి వెళ్ళేది వేరే రూట్ అనమాట. మన వాళ్ళు వెనకాల వస్తారు. వచ్చింది అక్కడికి వచ్చాము, అక్కడ ఫోటోస్ తీసుకొని మళ్ళీ ఇటు నుంచి ఇటుకి వచ్చినాం. ఇక్కడ శాంతం పైకి వచ్చిన తర్వాత అయితే ఒకటి చిన్నది వాటర్ స్టోరేజ్లా ఉందన్నమాట. అంటే మరి అప్పట్లో చేశారో అది ఇప్పుడు ఏర్పడిందో తెలీదు. ఇటు చూసినా డాంకీస్ మొత్తం. ఇది భైరవ మందిర్ అంట, ఫోర్ట్ పైన ఉంది. ఇది తానాజీ మహారాజ్ సమాధి అంట. తానాజీ మహారాజ్ అంటే శివాజీ మహారాజ్కి గ్రేట్ సోల్జర్ అనమాట, అంటే లెఫ్ట్ హ్యాండ్ లాగా. ఇది ఇది తానాజీ మహారాజ్ సమాధి అనమాట. బేసిక్గా ఏంటంటే ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట. ఇది తానాజీ మహారాజ్ సమాధి, అది వచ్చేసేమో ఆయన గుర్తుగా కట్టారనమాట, స్మారకం ఏదో అంటారు కదా అది. 13वी पिढी गडाचा खेळ करताना जनता कांचेचा पुतळा इथे आणि लेक्चर तेव्हा विश्वनाथ काशीनाथ राजवाडे प्रत्यक्ष घोरपडवर आली लिहिता 28 किलोची वादविवाद घोरपड का घोरपड्या म्हणून राहतात. తానాజీ మహారాజ్ హైట్ 7 फूट अंट. आधी थाटा माटानी माल उसरे गर्दला खाली उतरले जाते. कांदा महाराज 10 गिरी तरी चालती, 10चा पोशिंदा जाता कामाचा नाही. म्हणून जगत पाहावं पण चांगले सोयी रे आणि तीन प्राणी. ओम नमो अंबिके वंदितो तोला पडा फावर पडता दुनियाला शाहीर हा महारा खानाला रे शिवाचे ढप भगवेचे साई आदरीच्या पहाडा. సో ఇంకా లాస్ట్కి ట్రెక్ డౌన్ చేసుకుంటే పూణే దర్వాజాకి అయితే వచ్చేసినాం మళ్ళా. సో అంతే ఆల్మోస్ట్ కిందకి అయితే వచ్చేసినాము. పూణే దర్వాజా అది ఫస్ట్ది మనం వెళ్ళినప్పుడు. సో ఇంకా కొంచెం కిందకి వెళ్తే పార్కింగ్ వచ్చేస్తుంది, ఇంకా సేమ్ ఉంటుంది అంతా. సో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. We'll try to improve. Bye from Sinhagad Fort, Pune.